ఈ సమయంలో దేవుని వాక్య నిమిత్తమై ప్రసాదయ్య గారిని ఆహ్వానిస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. మొదటిగా మనందరికీ ప్రియమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడైన దేవాది దేవునికి కోటాను కోట్ల స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు, మరి గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ఫౌండర్ రెవరెండ్ రమేష్ అయ్య గారికి, బెంజమిన్ సహోదరులకి, అలాగే ఈ సభల కన్వీనర్ గారు, సభల అధ్యక్షులు దేవరాజ్ కుమార్ గారికి, వారి సత్యమణి గారికి, అలాగే అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులరా, ఈ సమయంలో మనందరము మరొకసారి లోకరక్షకుడైన యేసుక్రీస్తు జనన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ధన్యత. ప్రతి సంవత్సరం కూడా ఆయన జనన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు పుట్టిన రోజు అని చాలామంది అనుకుంటారు. కానే కాదు. క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన రోజు కాదు. క్రిస్టమస్ అనగా క్రీస్తు ఆరాధన అని అర్థం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. క్రిస్టమస్ అంటే క్రీస్తు ఆరాధన. ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు ఆరాధన ఈ భూమి మీద ఎప్పుడు ప్రారంభమైంది అని మనము ఆలోచన చేస్తే ఇప్పటికీ సరిగ్గా 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ప్రారంభమైంది. మొట్టమొదటి ఆరాధన ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అని అంటే, తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు అని చెప్తారు. ఆ ముగ్గురు కూడా మొదటిగా యేసుక్రీస్తు ప్రభుని దర్శించి ఆ స్థలంలోనికి వెళ్ళి యోసేపుని మరియను చూశారు. ఆ తర్వాత బాలుడిని చూశారు. చూసి అక్కడ రాయబడిన మాట, వారు ఆయనకు పూజించిరి. ఎవరికి పూజించారు? ఆయన. ఎవరు ఆయన? యేసోబా? ఎవరు ఆయన? బాలయేసు. బాలయేసు పసిబిడ్డ, తల్లి ఒడిలో పొత్తి గుడ్డలలో చుట్టబడినటువంటి ఆ చంటి బిడ్డను చూసి తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశము అనగా ఇజ్రాయిల్ దేశానికి తూర్పు దిక్కున ఉన్న పారసిక దేశం. ఆ పారసిక దేశంలో ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు వారు ఒక నక్షత్రాన్ని గమనించారు. వారు వెంటనే వారి వేదాలు, వారి శాస్త్రాలు చూస్తే ఆ గ్రంథాలలో, మరి ముఖ్యంగా పారసిక దేశానికి మత గ్రంథం జింద్ అవెస్తా అనే గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు పుట్టగానే ఆకాశములో ఒక జ్యోతి ప్రత్యేకంగా కనబడుతుంది అని వ్రాయబడిందట. ఆ గురించి బైబిల్లో కూడా రాయబడింది. ఆ మాట మనందరికీ తెలుసు. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో ఉంది కదా, మనందరికీ తెలుసు. యాకోబులో నక్షత్రము ఉదయించును అని రాయబడింది. అన్ని గ్రంథాలలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి వ్రాయబడింది. కనుక తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రమును వారిని నడిపించగా యేసుక్రీస్తుని గాంచి మనసారా ఆయనను పూజించినట్లుగా చూస్తున్న ద ఫస్ట్ వర్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే మొట్టమొదటి యేసుక్రీస్తు యొక్క ఆరాధన. ఎవరు వీరు? జ్ఞానులు, మేధావులు, శాస్త్ర పండితులు. అలాంటి వారు పొత్తిగుడ్డలలో చుట్టబడిన బాలయేసును చూచి ఈయనే లోకరక్షకుడు అని గుర్తించి ఆరాధన ప్రారంభించారు. అప్పటి మొదలుకొని ఇప్పటి వరకు ఈ యేసుక్రీస్తు యొక్క ఆరాధన ప్రపంచమంతా జైత్ర యాత్రగా కొనసాగుతూ ఉంది. కోట్ల కొలది ప్రజలు యేసు రక్షకుడని అంగీకరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఇంచుమించు 800 కోట్ల ప్రజలు ఉన్నారు కదా. ఈ 800 కోట్ల ప్రజలు ఆరాధించే దేవుళ్ళు వేలల్లోనే ఉన్నారనుకోండి. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు వస్తారో మనం ఆలోచన చేస్తే ఈ ప్రపంచ ప్రజలందరూ ఎక్కువగా ప్రేమించి ఆరాధించే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయనే మెస్సయ్య, ఆయనే యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 800 కోట్ల ప్రజలలో 250 కోట్ల ప్రజలు యేసు క్రీస్తే దేవుడని ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు.
ఇక ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మజ్లిస్ ఉన్నారు, 1,50,00,000. థర్డ్ ప్లేస్లో మన భారతదేశంలో ఉన్నటువంటి దేవతలు, హిందూ ఆరాధకులు 1,00,00,000 మంది ఉన్నారు. అందరినీ మించి శరవేగంగా దూసుకుపోతున్నటువంటి లోకరక్షకుడనే పేరు ఎవరికి ఉందంటే యేసుక్రీస్తే. ఆయన నాడు ఇంకా ప్రపంచాన్ని జయిస్తూనే ఉన్నాడు, అనేక ఆత్మలను రక్షిస్తూనే ఉన్నాడు, నశించిపోతున్న అనేకుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా మనము ఆయనను ఇంకా ఆరాధిస్తూనే ఉన్నాం. ప్రియమైన వారలారా, ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి రావడం వలన మనందరికీ గొప్ప మేలు కలిగింది. అదే క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. ఈ క్రిస్మస్ అనే ఆరాధన ప్రారంభమైంది మొదలుకొని ఇప్పటి వరకు కూడా చాలామంది కొన్ని అద్భుతమైనటువంటి గుణలక్షణాలు, యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి ఏం చేశారో కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఆయన తన గురించి ఒక్క పాట వ్రాయలేదు, కానీ ప్రతి దినము కొన్ని వేల పాటలు కొన్ని వేల భాషల్లో వ్రాయబడుతూనే ఉన్నాయి. ఆయన ఏనాడు తన గురించి ఒక ప్రసంగం చేయలేదు, కానీ కోటాను కోట్ల ప్రజలు యేసు క్రీస్తుని గురించి కోట్ల ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప రక్షకుడైన దేవుడు మనము దేవుడుగా కలిగి ఉండట మనం ఎంతో ధన్యులం. ఆయన గురించి ఆయన శిష్యుడైనటువంటి యోహాను ఒక అద్భుతమైన మాట రాస్తారండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచినవాడు నశింపక నిత్య జీవము అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రియులారా, మనమేమో లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం. సృష్టికర్త దేవాది దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించాడు అంటే ఎంతగా ప్రేమించాడంటే ఆయన సిలువలో మరణించేంతగా మనల్ని ప్రేమించాడు. మనల్ని అలా కూడా ప్రేమించి ఆయన ఏం చేశారంటే తనకు ఉన్న ఒక్కగానొక్క ఏకైక కుమారుణ్ణి భూలోకానికి పంపించారు. జీసస్ కేమ్ డౌన్ ఫ్రమ్ ద వరల్డ్, ఫ్రమ్ హెవెన్ ఇంటు ద వరల్డ్. ప్రపంచములో నుండి ఆ మహాకాశముల పట్టజాలని ఆ దేవాది దేవుడు పరలోకము నుండి దిగి భూలోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఎందుకు వచ్చాడు అంటే ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి లోకానికి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు, ఒక బహుమతి ఇవ్వబోతున్నాడు. ఇవ్వబోయేదేముంది ఆల్రెడీ ఇచ్చేశాడు. దేవుడు లోకానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసండి? యేసుక్రీస్తే. ఆయనే మనకు గొప్ప బహుమానము. అందుకనే యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త. 5 నామక పేర్లు ఆయనకు ఇవ్వబడ్డాయి. సర్వోన్నతుడైన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే మనందరి పాపాల విమోచన కొరకై ఈ లోకానికి పంపాడు. మనకు శిశువు పుట్టెను, ఆ శిశువు మన కొరకు పుట్టాడు. పరలోకంలో ఉన్న ఆయన కోటాను కోట్ల దేవతల దూతలతో నిత్యము కొనియాడబడుతున్నటువంటి లోకరక్షకుడైన దేవుడు భూలోకానికి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనందరినీ విమోచించడానికి. దాన్ని బట్టి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన లోకాన్ని ప్రేమిస్తే మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఆలోచన చేయండి. మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమకు చిహ్నముగా తన అద్వితీయ కుమారుణ్ణి మనకి ఇచ్చేశాడు. మనం ఎప్పుడైనా మన పిల్లల్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? ఆయన మనకు తన కుమారుని ఇచ్చేశాడు. ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నీ ప్రథమ పుత్రికను నాకు ఇస్తావా, నీ ప్రథమ కుమారుడిని నాకు ఇస్తావా అని. ఎందుకు? ఆయన ఏం చేసుకుంటాడు అంటారా? ఎందుకంటే సత్య సువార్తను ప్రకటించడానికి. ప్రథమ ఫలము నాది అని దేవుడు చెప్పాడు.
నీ గర్భఫలము కూడా ఆయనదే, నీ పశువులలో పుట్టిన ప్రథమ ఫలము ఆయనదే, నీ గొర్రె మేకల్లో పుట్టిన ప్రథమ ఫలం ఆయనదే, నీ కోళ్ల సంపదలు పుట్టిన ప్రథమ ఫలం ఆయనదే. భూమి మీద ప్రథమ ఫలము ఏదైనా ఉంటే అది ఆయనదే. మరి ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఎలా ఇద్దాం? ఆయన వచ్చి మనల్ని అడుగుతాడా? అంటే ఆయనకు ప్రతినిధి మీ ముందే ఉన్నాడు. ఆయన ప్రతినిధి ఎవరంటే దైవ సేవకులే. మందిరాలు ఏర్పాటు చేసి అనేక ఆత్మలను రక్షించాలని భారం కలిగి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి, ఈ రీతిగా ఇన్ని వేల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ధనమున్నదేనా? కాదు కాదు. దేవుని మీద ప్రేమ, దైవ రాజ్య సువార్తను విస్తరింప చేయాలనే ఆలోచన, తపన, నశించిపోతున్న అనేకుల్ని రక్షించి యేసయ్య పాదాల దగ్గరకు తీసుకుని రావాలని ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రీతిగా చేస్తూ ఉన్నటువంటి ఆ దైవ సేవకునికి నువ్వు ప్రథమ ఫలం ఇస్తున్నావా? దేవుడు అన్నాడు కదా, ప్రథమ ఫలము నాది అని. ఆ ప్రథమ ఫలము మనం దేవునికి ఇవ్వాలి ప్రతిదీ. అలాగే మన గర్భఫలం కూడా చదివించి, మాస్టర్ గారు అయితేనేమో మా అబ్బాయిని నేను మాస్టర్ని చేయాలి అనుకుంటాడు, కలెక్టర్ గారు అయితే మా అబ్బాయిని కలెక్టర్ని చేయాలి అంటాడు, డాక్టర్ గారు అయితే మా అబ్బాయిని నాలాగే నేను కూడా డాక్టర్ గారిని చేయాలి అనుకుంటాడు. పాస్టర్ గారు మా అబ్బాయిని కూడా నేను పాస్టర్గా చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది అని? నిజంగా లోకంలో ఉన్న పాస్టర్ గారులు అందరూ కూడా నిజంగా వాళ్ళ పెద్ద కుమారుని కనుక దేవుని సావుకిస్తే పరిచర్య కొరత రానే రాదు. నాకు తెలిసిన చాలామంది పాస్టర్ గారి పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, కానీ పాస్టర్లుగా నేను చూడలేదు. నాకు తెలిసి చాలా తక్కువ. పాస్టర్లు అయితే ఎంతోమంది తెలుసు. నాకు తెలిసిన పాస్టర్ గారిలో మన మధ్యలో ఉన్నారు జీసస్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు రమేష్ అయ్య గారు. తన కుమారుడిని కూడా దేవునికే ఇచ్చారు. అలాగే నేను కొన్ని దేవునికి ఇచ్చేసాను బాబుని, మీరు కూడా ఇస్తారా? యెషయా అంటాడు, యెషయా ప్రవక్త రాస్తాడు, నా పరిచర్యకు మీలో ఎవరైనా రాగలరా? ఎవరు వస్తారు నా పరిచర్యకు అని దేవుడు అడుగుతున్నాడు. ఆయన అంటాడు, నేనున్నాను ప్రభువా అని. ఈ రోజున ఆయన పరిచర్యకి ఎంతమంది వస్తారు? దేవుడు లోకాన్ని ప్రేమించి మన కొరకై ఆయన అద్వితీయ కుమారుని పంపిస్తే మరి మనం ఆయనకేమి ఇవ్వగలుగుతున్నాం? దేవుడు లోకాన్ని అనగా మనల్ని ప్రేమించాడు, మనమేం ప్రేమిస్తున్నాం? లోకంలో ఉన్న దానిని ప్రేమిస్తున్నాం. లోకంలో ఏముంది? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే. దానినే మనం ప్రేమిస్తున్నాం. యేసయ్యని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నాం. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన చేసిన త్యాగాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సెమీ క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నాం, ఆనందిస్తూ ఉన్నాం. ఆ పండుగకు కారణమైన సర్వోన్నతుడైన దేవాది దేవుని ఎంతమంది మనం గుర్తిస్తున్నాం? ఈ రోజున డిసెంబర్ నెల వచ్చిందనంటే నవంబర్లోనే సెమీ క్రిస్మస్లు ప్రారంభమవుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు పుట్టుకను గురించి గొప్ప గొప్ప పండుగలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు, జరిపిస్తూ ఉన్నారు. ఒకసారి అమెరికాలో ఒక కోటీశ్వరునికి ఒక కుమారుడు పుట్టాడు. అబ్బాయి బర్త్డే, ఆ బర్త్డే జరుగుతూ ఉంది. చాలామంది ముఖ్యమైన అతిథులు, పెద్ద పెద్దవారు, గౌరవ డాక్టర్లు, కలెక్టర్లు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఫంక్షన్లో పాలు పొందుతూ ఉన్నారు. అద్భుతమైన ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. భోంచేసేవాళ్ళు భోజనాలు చేస్తున్నారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్రసంగాలు వినేవాళ్ళు ప్రసంగాలు వింటూ ఉన్నారు. తీరా ఇంతకీ ఒక ఆయన ఆ పుట్టినరోజు జరిగిస్తున్నటువంటి తండ్రి గారికి ఆ పుట్టిన కుమారుడికి ఒక అందమైన డైమండ్ ఉంగరం తీసుకుని వచ్చాడు. ఇది నీ కొడుకు పుట్టినరోజు కదా, వాడికి నేను బహుమానంగా ఇస్తున్నాను, ఎక్కడ నీ బాబు అనగానే అప్పుడు గుర్తుకొచ్చాడు బాబు, పుట్టినరోజు బాబు, బర్త్డే బాబు అప్పుడు గుర్తుకొచ్చాడు. వెంటనే భార్య గడితే భార్య పనమ్మాయిని సంప్రదించింది. పనమ్మాయి ఏమో ఇంకో పనివాడికి అప్పచెప్పింది. వెళ్ళి చూస్తే ఆ ఊయల తొట్టిలో బాబు పడుకున్నాడు కదా, ఉయ్యాల తొట్టిలో ఉండవలసిన బాబుని ఏమైంది, బట్టలన్నీ దాని మీద పడిపోయాయి, సూట్లన్నీ అక్కడ ఉన్నాయి, బాబు ఎక్కడా అని అందరూ వెతుకుతూ ఉన్నారు. తీరా చూస్తే అబ్బాయి ఊయల తొట్టిల్లో పడుకొని ఉన్నాడు. అబ్బాయి మీద కోట్లన్నీ పడిపోయినాయి. విశేషం ఏంటంటే అక్కడికి వచ్చిన ఒక ఆయన తన కోటు తీసి దానికి హ్యాంగిల్కి తగిలిస్తే దాని క్రింద ఉన్న ఊయల తొట్టి మీద కోటు పడిందంట. పడగానే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇది కోటు వేసే స్థలమేమోనని వారి కోట్లు విప్పేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. తీరా చూస్తే బర్త్డే బాయ్ అక్కడ బ్రతికి లేడు, చనిపోయి ఉన్నాడు. ఫ్రెండ్ తెచ్చాడు డైమండ్ ఉంగరం బహుకరించాలి అని. ఉన్నాడా బాబు? పుట్టినరోజు పండుగ ఎవరి పేరు? బాబు పేరు. జరిగించుకున్న విందు వినోదాలు ఎవరికి? తండ్రి బంధుమిత్రులకు.
సొమ్ము ఒకటిది సోకొకటిదని సామెత ఒకటి ఉంది కదా లోకంలో. పుట్టిన పేరేమో బాబుది, తీరా ఆయన్ని నిర్లక్ష్యం చేశారు అందరూ. పుట్టిన బాబు అదే రోజున చనిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ ప్రపంచం కూడా యేసు క్రీస్తు జనన దినమని జ్ఞాపకం చేసుకుంటూ పండుగలు చేస్తూ ఉన్నారే తప్ప ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనను మన హృదయాల్లో చేర్చుకుని ఆయన్ని సంతోషపెట్టేది ఎంతమంది ఆయన్ని సంతోషపెడుతూ ఉన్నారు? ప్రియమైన వారులారా, యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి మనందరి పాపాల నుండి విమోచన కొరకై లోకరక్షకుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తే ఆయన మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మొదటిది, ఎలయనగా మనకు శిశువు పుట్టెనో ఆయన భుజముల మీద రాజ్యభారము. 5 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. 1, మనకు పుట్టిన శిశువు ఆయన యేసయ్య. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. యేసయ్య భుజస్కంధములపై సర్వ ప్రపంచ ప్రజల యొక్క పాప భారం ఆయన భుజముల మీద ఉంది. ఆయన గొల్గొతా శిఖరము పైకి యెరూషలేము వీధుల్లో ఆ భయంకరమైన ఆ సిలువను మీద పెట్టుకొని ఆయన ఆ యెరూషలేము వీధుల్లో నడుచుకుంటూ గొల్గొతా శిఖరం మీదకి దాన్ని మోసుకొని వెళ్ళాడు. ఆ సిలువ భారమే ఈనాడు యెషయా ప్రవక్త తెలియపరిచిన క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాలకు ముందుగానే ప్రవచించాడు యెషయా. ఇదిగో లోకరక్షకుడు రాబోతున్నాడు, ఆయన సర్వమానవాళి పాపాన్ని తన భుజముల మీద వేసుకొని భరించబోతున్నాడు అని రాశాడు. అదే ఆయన భుజముల మీద రాజ్యభారము. ఏ భారము ఇదినంటే మనుషుల యొక్క పాప భారము. ఇంకొకటి రాజ్యభారము అంటే 2వ రాకడలో ఆయన కింగ్గా రాబోతున్నాడు, ప్రపంచానికి రాజుల రాజుగా రాబోతున్నాడు, ఈ ప్రపంచ ప్రజలందరినీ పరిపాలించబోతున్నాడు. కనుక ఆయన్ని ఉద్దేశించి ప్రజల రాజ్యభారము కూడా ఆయన మీదే ఉంది అని చెప్పాడు. కనుక ఆయన భుజములపై రాజ్యభారముండును. ఇక 2వ టైటిల్ ఆయనకి పెట్టబడిన పేరు, ఆయన ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు అనుకుంటాను. 2వది ఆశ్చర్యకరుడు అని ఎందుకు ఆయనకు ఆ పేరు పెట్టబడింది అంటే యేసుక్రీస్తు యొక్క జననము ఒక ఆశ్చర్యం. ఆయన కన్య మరేకకు పుడతాడు అని ముందుగానే యెషయా ప్రవక్త చెప్పాడు. 7వ అధ్యాయం 14వ వచనం. ఎలయనగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టెను, ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కన్యకకు పుట్టడము ఒక వింత, ఒక ఆశ్చర్యం. ఈనాడు సైన్స్ చెప్తుంది ఏమని అంటే, ఒక పురుషునికి ఒక స్త్రీకి సంతానం కలగడం ధర్మం, ఇది ప్రకృతి విరుద్ధం అని అంటున్నారు. ప్రకృతి విరుద్ధము అని అంటున్నావు, ప్రకృతిని కలుగజేసిన వాడు ఆయనే అని బైబిల్ చెప్తుంది. ప్రకృతిని కలుగజేసిన వానికి ప్రకృతి విరుద్ధంగా మాట్లాడడం చేయడము అది ఆయనకి అసాధ్యమా? చెప్తా వినండి ప్రియులారా. ఆయన దైవ మానవుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన దైవ మానవుడు అంటే ఒకే సమయంలో ఆయన మనిషి కుమారుడు, ఒకే సమయంలో ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. మత్తయి సువార్తలు రాస్తాడు, ఈయన యూదుల రాజు అని చెప్పాడు. లూకా సువార్తికుడు రాస్తాడు, ఈయన పాప మానవులను పాప భారాన్ని మోసుకొని పోయే ఒక సాధు జంతువుగా చిత్రించాడు. యోహాను భక్తుడు అంటాడు ఆయన మనిషి కుమారుడు అని అంటాడు. మార్కు సువార్త అంటాడు ఆయన దేవుని కుమారుడు. 1 దేవుని కుమారుడు, 2 మనిషి కుమారుడు. ఆయన కన్య గర్భాన పుట్టడానికి అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే మనిషి కుమారుడిగా ఈ భూమి మీద నడియాడాడు, ఈ భూమి మీద నడిచాడు. ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఎలా భూమి మీద నడుస్తాడో అలాగే యేసు కూడా నడిచాడు. అట్ ద సేమ్ టైం ఆయన దేవుని కుమారుడిగా ఏ మనుషుడు నడవలేని ప్రాంతంలో ఆయన నడిచాడు. ఎక్కడ నడిచాడు? సముద్రం మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుష్యులు భూమి మీద మాత్రమే నడవగలరు, సముద్రంలో నడవలేరు కదా. మనందరికీ తెలుసు కదా, తుఫాను వస్తున్న టైంలో శిష్యులందరూ భయపడుతూ ఉంటే యేసుప్రభు వారు లోపల పడుకుని ఉంటారు పడవలో. వెంటనే భయపడి బోధకుడా లే, తుఫాను వచ్చేసింది, మనం చనిపోతున్నాం అనగానే ఆయన లేచి, అల్ప విశ్వాసులారా ఇంకెంతకాలం మీరు నన్ను నమ్మరు అని గాలిని గద్దించగానే తుఫాను గాలి అంత నిమ్మళమైపోయింది. ఆయన సముద్రం మీద అలా నడుచుకుంటూ వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు, ఆయన మనిషి కుమారుడు.
ఈ ప్రపంచంలో ఇంకా నీటి మీద నడవగలిగిన వాడు మరొకరు లేనేలేరు. యేసు ప్రభు వారు మనిషి కుమారుడుగా ఈ లోకంలో ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. నీకోసం నా కోసం మనిషిగా వేదన పడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఆకలితో అలమటించాడు ఒక మనుష్యుడుగా. అదే దేవాది దేవుడు ఏ మనుష్యుడు చేయలేని మహాద్భుతం మత్తయి శుభవార్త 14వ అధ్యాయంలో ఉంది. అది 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పంచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి కుమారుడిగా ఆకలి దప్పులతో అలమటించిన యేసయ్య ఆకలి దప్పులతో అలమటిస్తున్న 5,000 మందికి ఒకే సమయంలో భోజనం వడ్డించినటువంటి మహాదేవుడు ఆయన. ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడిగా కలిగి ఉండడము మనం ఎంతో ధన్యులం. ఇంకొక విషయం చెప్పనా, మనిషి కుమారుడిగా యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకాధికారానికి లొంగి తల వంచి పిలాతు ఎదుట నిలబడి ఉన్నాడు, ముద్దాయిగా దోషిగా. పిలాతు అడుగుతున్నాడు, నీవు యూదులకు రాజువేనా అని. ఆయన ఏమన్నారు? నువ్వు అన్నట్లే అన్నాడు. మరి ఈ లోకాధికారానికి ఆయన లోబడి ఒక అధికారి ఎదుట మౌనంగా ఉన్నాడే, అదే యేసుక్రీస్తు సర్వోన్నతుడై సర్వశక్తి కలవాడై ఒక పాపిని చంపబోతూ ఉంటే అధికారముతో ఆమెను రక్షించాడు. ఒక పాపాత్మనాలు రాళ్లతో కొట్టుకుని తీసుకుని వచ్చారు, ప్రభు దగ్గరికి పెట్టారు. బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది కదా రాళ్లతో కొట్టమని, మరి రక్షకుడు అంటున్నావు, నువ్వేం చేస్తావు చెప్పు అనగానే ఆయన తనకున్న అధికారాన్ని ఉపయోగించాడు. అప్పుడు ఆయన మానవాధికారిగా పిలాతు ఎదుట తల వంచాడు. ఆయన దైవ కుమారుడిగా సర్వోన్నతమైన అధికారము కలవాడిగా ఆయనకు పరలోకంలోనూ భూమి మీదను సర్వాధికారము కలదని ఆయన ప్రకటించుకున్న రీతిగా ఇదిగో ఆయన దైవత్వాన్ని ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. ఇదిగో మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయి మొదట వేయండి అని అన్నాడు. ఇప్పుడు ఆయన అధికారాన్ని ప్రకటించుకున్నాడు కదా. ఆయన అధికారానికి ప్రపంచమంతా తల వంచింది కదా. కానీ ముందేమో పిలాతు దగ్గర ఈ లోకాధికారానికి తల వంచాడు, దైవ కుమారుడిగా కాదు మనిషి కుమారుడిగా. ఈరోజు దైవ కుమారుడిగా పాపిని రక్షించాడు. ప్రియమైన వారలారా, అలాగుననే దేవుని కుమారుడిగా మృతులలో నుండి అనేకులను లేపాడు. యాయీరు కుమార్తెను, నాయిను విధవరాలి కుమారుణ్ణి, లాజరును, ఆయన చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును ఆజ్ఞాపించాడు, పిలిచాడు. ఏమని? ఒక మనుష్యుడిగా కాదు, అక్కడ దేవుని కుమారుడిగా పిలిచాడు. లాజరు లేచిరా అన్నాడు. మృతులలో ఉన్నటువంటి లాజరుని పిలవగానే చనిపోయిన లాజరు వెంటనే తిరిగి లేచి నడిచి వచ్చాడు. ఒక దేవుని కుమారుడిగా ఆయన అద్భుతం చేశాడు. అట్ ద సేమ్ టైం మనిషి కుమారుడిగా భూలోకంలో మరణానికి తల వంచాడు. సిలువ మీద మరణిస్తూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు పరలోకమును వదిలిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఇవన్నీ ఇలాగున చేసి మనందరికీ పాప విమోచన కలుగ చేయడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాలు చేశాడు కదా, ఎన్నో ఆశ్చర్యాలు. తర్వాత ఆలోచనకర్త, ఆయన మనందరికీ మంచి ఆలోచన చెప్పేవాడు. లోకంలో చాలా సమస్యల చేత సతమతమైపోతూ ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నటువంటి దినాలు ఇవి. వారికి సరైన ఆలోచన చెప్పేవాడు లేడు, సరైన కౌన్సిలర్ లేడు లోకంలో. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక మంచి ఆలోచనకర్త ఉన్నాడు అంటే, ఒక బెస్ట్ కౌన్సిలర్ ఉన్నాడు అని అంటే ఆయనే రక్షకుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన లేక ఏం చేయాలో అర్థం కాక ఆ జీవితాల్ని సూసైడ్ చేసుకుని అర్ధాంతరంగా వాళ్ళ జీవితాల్ని ముగించేస్తూ ఉన్నారు. ప్రియులారా, నీకేమైనా ఒక ఆలోచన కావాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన నీకు చక్కని ఆలోచన చెప్పగలడు. ఆయన ఆలోచన ఎవరైతే ఫాలో అవుతారో, ఆయన ఆలోచన ఎవరైతే అనుసరిస్తారో వారికి నిత్యము శాంతి సమాధానంతో వారు వర్ధిల్లుతారు. కనుక ప్రియమైన దేవుని మూడవది ఆయన నాలుగవది బలవంతుడైన దేవుడు. 3 అయిపోయిన 4వది ఆయన బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడైన ఆయన! ఈ ప్రపంచంలో బలాఢ్యుల్లో
ఎవరైనా ఉన్నారా అంటే అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు, మైక్ టైసన్ అని. ఆయన మహాబలవంతుడు. ఆయనతో పోటీకి ఎవరైనా వెళ్ళారంటే మొత్తానికి 6 రౌండ్లో ఏమో ఉంటాయి, 5 రౌండ్లో ఉంటాయి. ఫస్ట్ రౌండ్లోనే పడిపోతాడు. ఇక సెకండ్ రౌండ్ రాలేరు. ఫస్ట్ రౌండ్లో ఒక స్ట్రోక్ ఇచ్చాడంటే పడిపోతాడు. ఈ ప్రపంచంలో ఇంకా ఆయన కొట్టిన వాళ్ళు ఎవరు లేరండి. మహాబలవంతుడు మైక్ టైసన్, ముష్టి యుద్ధంలో ఆయన. మరి బైబిల్లో కూడా ఒక బలవంతుడు ఉన్నాడండి, సామ్సన్. సామ్సన్ కూడా బలవంతుడే కదా. బైబిల్లో బలవంతుడు అంటే ఇంకా ఆయన పేరే చెప్తాం. వాస్తవంగా ఆయనే. ఇంకా ఉన్నారనుకోండి, ఇంకా కొంతమంది బలవంతులు ఉన్నారు, కానీ ప్రథమ స్థానంలో ఉన్నది మాత్రం సంసోను. ఈయన కూడా సింహాన్ని బలంగా గుద్దాడంటే చచ్చిపోతాడండి. అంతటి బలవంతుడు. విశేషం ఏంటంటే ఈనాడు ప్రపంచంలో బలవంతుడు మైక్ టైసన్, ఆనాడు ప్రపంచంలో బలవంతుడు సంసోను. ఈ ఇద్దరు కూడా ఆడవాళ్ళ చేతిలోనే వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకున్నారు. లేడీస్ జీవితం, లేడీస్ తో కేవలం ఒక స్త్రీ, బైబిల్ రాయబడింది, ఒక మంటి ఘటం చేత మహాబలవంతులైనటువంటి బలశాలురు ఏమైపోయారు? చరిత్రలో కనబడకుండా పోయారు. మైక్ టైసన్కి ఏం జరిగిందంటే, ఒక రోజు హోటల్లో ఆయన భోజనం చేయడానికి వెళ్ళాడు. ఒక అందగత్తె మైక్ టైసన్ పక్కన కూర్చుని, నీతో నేను ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అని అంది. ఓ, దానికి ఏమైంది అని చెప్పాడు. సెల్ఫీ తీసుకుంది. నీ ప్రక్కన కూర్చుని ఒక టీ తాగొచ్చా అని అంది. ఓకే, వై నాట్ అన్నాడు. తాగేశారు. అంతే, అక్కడ జరిగింది అంతే. ఈవిడ వెళ్ళిపోయి ఆ టీ తాగడాన్ని, ఆ సెల్ఫీ ఫోటో తీసుకున్నది, 2 తీసుకువెళ్ళి కోర్టులో కేసు వేసింది. మైక్ టైసన్ కి నాకు సంబంధం ఉంది, ఆయన ఆస్తిలో నాకు 50% కావాలి అని. అప్పటి వరకు మైక్ టైసన్ అంటే ఒక మహా అద్భుతమైన యోధుడు, మల్ల యోధుడు, ప్రపంచ విజేత. ఆయన మంచి గౌరవ ప్రతిష్టలు ఆయనకున్నాయి. ఎప్పుడైతే ఆమె అలా చేసిందో అతనికి ఉన్న గౌరవం అంతా పోయింది, అతనికి ఉన్న పేరంతా పోయింది, అతనికి ఉన్న ఆస్తి మొత్తం పోయింది, సర్వనాశనం అయిపోయింది. అంతటి గొప్ప వీరుడి యొక్క బలం ఒక స్త్రీ చేతిలో ఏమైంది? నాశనం అయిపోయింది. మన సంసోను గారి యొక్క చరిత్ర కూడా అంతే కదండి. మన సంసోను గారి యొక్క చరిత్ర కూడా అంతే. ఒక స్త్రీ, ఒక దెలీలా చేతిలో తన బలమంతా ఏమైపోయింది? పాడైపోయింది. మరి అయితే మన యేసయ్య బలం ఏమైంది చెప్పండి? మన యేసయ్య కూడా బలవంతుడే కదా. ఆయన ఎలాంటి బలవంతుడు, ఎంత బలవంతుడు ఆలోచిస్తే బైబిల్లో ఒక మాట ఉంది, పాతాళ వశము కాకుండా బ్రతుకు నరుడు ఎవడు, మరణమును రుచి చూడని వాడెవడు. ఈ 2 విషయాలు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఓడిపోతున్నది 2 విషయాల్లోనే. ఒకటి, మరణం అనే వీరుడు ఎదురవుతున్నప్పుడు వాడిని ఎవరు జయించలేకపోయారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మన ఇండియాని కూడా జయించాడు. ఆ అలెగ్జాండర్ కేవలం 33.5 సంవత్సరాల వయసులో మరణపు దూత ఎదురైంది. అలెగ్జాండర్ ని మరణపు దూత తలుపు తట్టింది. అలెగ్జాండర్ అంటున్నాడు, నేనెవరో నీకు తెలుసా? నువ్వెవరో నాకు తెలుసులే, కానీ నేనెవరో నీకు తెలుసా అన్నాడు మరణపు దూత. నా పేరు మరణం అనగానే గడగడగడ వణికిపోయాడు అలెగ్జాండర్. ప్రపంచమే వణికిపోయింది అలెగ్జాండర్ అంటే. ఆయన ఏ దేశం మీద కాలు పెడితే ఆ దేశపు రాజు సలాం చేయాల్సిందే. అంతటి మహావీరుడు, గొప్పవాడు, బలవంతుడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గ్రీకు వీరుడు అని పేరు ఆయనకి. అలాంటి వాడిని మరణపు దూత ఇంటికి వెళ్ళగానే భయపడి వణుకు పుట్టిపోయింది, గడగడ వణికిపోయాడు. అతనికి ఉన్న బలవంతా నిర్వీర్యమైపోయింది, చేతులు కట్టుకోలేకపోయింది. చివరికి మరణానికి దాసోహం చేశాడు. మరణపు చేతులు ఏ వయసుది? కేవలం 33 సంవత్సరాలు. అంతటి బలవంతుడే మరణపు దూత చేతిలో ఓడిపోయాడు. మరి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ఎదిరించి, మరణాన్ని జయించి, మరణం యొక్క ముళ్ళును విరిచి ప్రపంచానికి విజయాన్ని అందించిన జయశాలి మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. విష్ యు హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ కాదు, మేరీ అంటే సంతోషకరమైన క్రిస్మస్ అని. విష్ యు హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మనము ఇలాంటి యేసుక్రీస్తు ఘనమైన, గొప్పవాడైన, బలవంతుడైన యేసయ్యని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మరణాన్ని జయించిన జయశాలి యేసయ్య. ఆయన బ్రతికున్న దినాలలో మరణం ఆయన తాకలేదండి.
మరణం ఆయన పేరు వింటే ఆవిడ దూరం పారిపోయేది. అంతటి శక్తిమంతుడు మన యేసయ్య. మరణమే ఆయన చూస్తే పారిపోయేది. అలాంటి గొప్ప బలవంతుడు మన యేసయ్య. ఆయన ఎవరైతే దేవుడిని నమ్ముతారో అట్టి మరణం నుండి వారు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి మహిమ కలుగును గాక. ఏ రోజు రక్షకుడైన యేసు నా దేవుడు అంటే యేసయ్య ఏ మరణాన్ని జయించాడో అదే మరణాన్ని నువ్వు కూడా జయించగలవు. నీ కొరకు నా కొరకు ఆయన ఏ రాజ్యాన్ని స్థాపించాడో అదే రాజ్యంలో మనందరం చేరగలం. చేర్చగల సమర్థుడు యేసయ్య. కనుక ఈ 3 విషయాలు అయిపోయి 4వది, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి ఆయన, నిత్యము వాడు. లోకంలో నిత్యము ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఈ ప్రపంచంలో నిత్యము బ్రతకాలి, నాకు చావు ఉండకూడదు అనేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎప్పుడైనా దేవుడు ఎవరికైనా కనబడి నీకేం కావాలి కోరుకో అని అంటే ఫస్ట్ ఏం కోరుకుంటాం మనం? వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు మీరు. సొలొమోను కూడా అదే అంటాడు దేవుడు. సొలొమోను నీకేం కావాలో కోరుకోవాలంటే ఆయన ఏదో కోరుకున్నాడు. పిచ్చోడు బాబు సొలొమోను. ఆయన స్థానంలో మనం ఉంటే ఏం కోరుకునేవాళ్ళు? అయ్యా దేవా, నువ్వు ఎన్నాళ్ళకు కనబడ్డావు కానీ నేను 3 కోరుకున్నానయ్యా అని అనేవాళ్ళు. సొలొమోను కోరుకున్నవేంటి? ఆయనకి పాపం తెలియక జ్ఞానం కోరుకున్నాడు. కానీ మనం ఏం కోరుకునేవాళ్ళు? అసలు నాకు చావే ఉండకూడదని కోరుకునేవాళ్ళం. ప్రభువా నాకు నిత్యత్వం కావాలి, నాకు చావు రాకూడదు అని మనం కోరుకునేవాళ్ళం. దేవుడు కూడా సొలొమోను అదే అన్నాడు, బాబు నువ్వు దీర్ఘాయువును కోరలేదు. తర్వాత మనము మన శత్రువుల ప్రాణం కోరుకుంటాం. మనకి శత్రువు ఉన్నవాడు ఎవరైనా ఉంటే వాడు నాశనం అయిపోవాలి ప్రభు అని కోరుకుంటాం. కానీ సొలొమోను కూడా అది కోరలేదు. దేవుడు అన్నాడు శత్రువుల ప్రాణం కోరతారు కదా రాజులు, మరి అది కూడా కోరలేదు సొలొమోను. అవసరం లేదు ప్రభు నాకు అని అన్నాడు. ఆ తర్వాత వెండి బంగారాలు కోరుకుంటారు కదా, నువ్వు అది కూడా కోరుకోలేదే. సొలొమోను కోరుకునేది జ్ఞానం, కేవలం జ్ఞానం. మరి మనం ఏం కోరుకుంటాం? ఆలోచన చేయండి. లోకంలో దేవుడు నీకు ఇన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, వెండి బంగారాలు, దీర్ఘాయువు, ఇవన్నీ మనం కోరుకుంటాం. అయితే ఒక కథ ఉంది, నేను చదువుకున్న రోజుల్లో. ఒక ఆయన తపస్సు చేస్తా ఉన్నాడు. ఆయన పేర్లు చెప్పలేండి. తపస్సు చేస్తా ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలో కోరుకో భక్త అన్నాడు. అయ్యా నేను ఎవరి మీద చేయబెడతానో ఆడు ఏమైపోవాలి? వెరీ గుడ్, మీ అందరికీ తెలుసు. అయితే నేను ఎవరి మీద చేయబెడితే వాడు భస్మం అయిపోవాలి, కాలి బూడిదైపోవాలి నిమిషాల్లో అని వరం అడిగాడు. ఆ దేవుడు వెంటనే వెనక ముందుకి ఆలోచించలేదండి, ఇచ్చేసాడు. పో భక్తుడా, నీ మీద నాకు అంత ప్రేమ ఉంది, నువ్వు ఎవరి మీద చేయబెడితే వాడు కాలి బూడిదైపోతాడు పో అన్నాడు. సరే నేను వస్తా ఉన్నాడు. మధ్యలో ఒక ఆయన ఎదురయ్యాడు. ఆయన పేరు నారద అంటారు. ఈ నారదుడు ఎదురవగానే, బాబు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అంటే, నేను దేవుని దగ్గరికి వస్తున్నా. ఏమి ఇచ్చాడు వరం? నేను అడిగిన వరం ఇచ్చేసాడు. ఏంటో వరం? వరం ఇచ్చాడు కానీ నేను ఇప్పుడు ప్రాక్టికల్ చేద్దాం అనుకుంటున్నాను నీ దగ్గర అన్నాడు. ముందు ఆ వరం ఏంటో చెప్పయ్యా అన్నాడు. నేను ఎవరి మీద చేయి పెడితే వాడు బూడిదైపోవాలి అంటే ఇప్పుడు ఆ చెయ్యి ఎవరి మీద పెడతావు? నీ మీద పెట్టి చూద్దాం అనుకుంటున్నా, అసలు ఎలా జరుగుతుందో లేదో అని అడగగానే ఆ నారదుడు మహా మేధావి కదా, చాలా జ్ఞాని. ఆయన వెంటనే అన్నాడు, బలవాడు అయ్యా నువ్వు, నీకు వరం ఎవరిచ్చాడు వాడి మీద నువ్వు ప్రాక్టికల్ చేయాలి, నా మీద కాదు అని చెప్పగానే ఈయన మరలా తిరిగి ఇచ్చిన దగ్గరికి వెళ్ళాడు. ఏంటైనా మళ్ళీ వచ్చావనంటే, సార్ నువ్వు నాకు వరం ఇచ్చావు కదా, అది పని చేస్తుందో లేదో ప్రాక్టికల్ గా నీ మీద పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఇక ఇచ్చిన ఏం చేశాడండి? ఉంటాడు అక్కడ. ఇంకా వేరే చరిత్ర ఇంకా చాలా ఉంది అక్కడ. అంటే మీకు ఊరికే తెలియాలని చెప్తున్నాను అంతే. ఆయన పరుగును వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఆయన అది ఒక కథ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే ఈ లోకంలో ఏం కోరుకుంటున్నాం? దేవుడు నీకు ప్రత్యక్షమై నీకేం కావాలని కోరుకుంటే, సొలొమోను కోరుకున్నాడు అంటే నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని అన్నాడు. ఆయన నాకు జ్ఞానం కావాలి అని అంటే ఆ జ్ఞానంతో దీర్ఘాయువు ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు, శత్రువుల ప్రాణాలు కూడా ఇచ్చేసాడు, అన్ని ఇచ్చేసాడు సొలొమోనుకి. మనం కోరుకోవాల్సింది ఒక్కటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిత్యము బ్రతకాలని కోరుకోవాలి. మనం నిత్యము బ్రతకాలి కూడా. అదే దేవుని యొక్క కాన్సెప్ట్. అయితే అది ఈ లోకంలో మాత్రం కాదు. ఎక్కడ?
పరలోకంలో. మనకు నిత్యత్వం అనేది పరలోకంలో ఉంది. దేవుడు మనకు నిత్యత్వాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందుదురు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది కదా, కాగా ఒక దినం ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నిద్రించిన వారు అనేకులు లేచెదరు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడుదురు. ఆ జీవ పునరుద్ధానమే నిత్య జీవము. ఈ శరీరంతో నువ్వు ఏం చేస్తావో నువ్వు తీర్పులోకి వస్తావు. తీర్పు అనంతరం మంచివాడు అయితే నిత్య జీవము, చెడ్డవాడు అయితే నిత్య నరకం. ఈ రెండు నిత్యమే, నిత్యత్వమే. ఆయన నిత్యుడు, అనంతుడు. ఆయన రాజ్యానికి అంతం లేదు. నీవు నేను భూమి మీద నిత్యము బ్రతకము, కానీ నిత్యము జీవించడానికి ఒక స్థలాన్ని దేవుడు మనకు సిద్ధం చేశాడు. అది యేసయ్యే మనకు సిద్ధం చేశాడు. యేసు ప్రభువే నీకు నా కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆ నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు. దానికి నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ అని అన్నాం. ఆ ఎటర్నల్ లైఫ్ లోనికి, ఆ నిత్యత్వంలోనికి, ఆ నిత్య జీవంలోనికి వెళ్ళాలని ఆశ నీకుంటే అది తీసుకుని వెళ్ళేవాడు యేసయ్య మాత్రమే. ఇంకొకరి లోకంలో లేరు. కనుక ఆయన నిత్యుడు. ఆయన నిత్యత్వంలో మనందరం ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఉంటారు? ఉండే వాళ్ళందరూ చేతులెత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మీ అందరికీ నిత్యత్వంలో ఉండాలనే కోరిక, కానీ నేనంటాను మీలో సగం మంది మాత్రం నిత్యత్వంలో ఉంటారు. వింటున్నారా? ఒకసారి ఆలోచించేయండి మీరు కూడా. మనందరం ఉంటామా? మనం అనుకుంటున్నాం కదా, మన అందరం నిత్యత్వంలో ఉండాలని అనుకుంటున్నాం కదా, అందరం ఇక్కడికి వచ్చారు కదా. దేవునికి పక్షపాతం ఉందా? కొంతమందిని తీసుకుని కొంతమందిని తీసుకెళ్ళాడు ఆయన. మరి మనందరిలో సగమే పరలోకం వెళ్తారు, మిగతా సగం ఎక్కడికి వెళ్తారు చెప్పాలి. సగం నిత్యత్వంలోకి వెళ్తే సగం ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకం. వెరీ గుడ్ అని ఉందా ఎక్కడైనా? బైబిల్లో ఉందా? ఉందండి. నేను అనుకుంటున్నాను యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. 10 మంది బుద్ధి గల కన్యకలు. దేవునికి మహిమ కలుగును గాక. 10 మంది బుద్ధి గల కన్యకలు అని పేరు. ఈ రోజున దేవుని సంఘం అనే పేరు మనందరికీ ఉందా లేదా? మనందరం దేవుని సంఘంలో ఉన్నవారమే. మనందరం పెండ్లి కుమార్తె వరసలో ఉన్నవారమే. మనకు ఇవ్వబడిన పేరు క్రైస్తవులు. మనందరం క్రైస్తవులమే. క్రీస్తును అంగీకరించిన వారు క్రైస్తవులు. కాబట్టి మనందరము దేవుని పిల్లలు అని పేరుంది. మరి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చిన 10 మంది కూడా ఎవరు? కన్యకలా కాదా? 10 మంది కన్యకలే. మరి ఆ 10 మంది కన్యకల్లో ఒక 5 మాత్రమే పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. మిగతా 5 ఆయన్ని ఎదుర్కోలేదు. మీరు చూసారా? బైబిల్లో ఉందా లేదా? ఏమైంది? 10 మంది దీపాలు తెచ్చుకున్నారు, 12 గంటల దాకా కూర్చున్నారు. పెండ్లి కుమారుడు కొంచెం ఆలస్యం అయ్యాడు. ఏమండి, ఇక్కడ పెండ్లి కుమారుడు ఆలస్యం అవుతాడండి. మనకైతే పెళ్లి రోజు ఎవరు ఆలస్యం అవుతారు? పెండ్లి కుమార్తె ఆలస్యం చేస్తుంది కదా. జాగ్రత్త వినాలి మీరు నేను చెప్పే విషయాన్ని. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు కనుక ఇక్కడ సంఘం 2గా డివైడ్ అయింది. కానీ ఈ లోకంలో వాస్తవంగా చెప్తానండి నేను, పెండ్లి కుమారుడు ఆలస్యమా, పెండ్లి కుమార్తె ఆలస్యమా? పెండ్లి కుమార్తె మాత్రమే ఆలస్యం. ఎగ్జాక్ట్ గా 100% పెండ్లి కుమార్తె ఆలస్యం. పెళ్లి సమయంలో పెళ్లి కుమారుడు ముస్తాబై చర్చిలో కూర్చుని పాస్టర్ గారు పిలిచి 2 గంటలు కదండి వస్తుందా? అసలు పోయి ఆవిడ ఎవరైనా మాట అంటానికి ఉందా? పాస్టర్ గారు వెళ్ళి ఏం చేయాలి? అమ్మా రిక్వెస్టే, నువ్వు రావాలి తొందరగా అని అంటానికి కూడా లేదమ్మా, కానీ అమ్మా టైం అయిపోతుందమ్మా అని చెప్పగలడు. అంతే. ఆలస్యమంతా ఎవరంటే సంఘానిదే, పెళ్లి కుమార్తెదే. మరి ఆనాడు పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేశాడు? ఎందుకంటే సంఘము ప్రిపేర్ కాలేదు, సంఘం సిద్ధపడలేదు, పెండ్లి కుమార్తె సిద్ధపడలేదు, పెండ్లి కుమార్తెల్లో పెండ్లి కుమార్తె రూపురేఖలు రాలేదు. ఆమె ఇంకా పెండ్లి కుమార్తెగా పరిణితి చెందలేదు. పెండ్లి కుమార్తె అన్న పేరు మాత్రమే ఉంది, కానీ పెండ్లి కుమార్తెకు ఉన్న గుణ లక్షణాలు లేవు. ఆవిడ ఇంకా సంతరించుకుంటుంది, ఆ లక్షణాలు తెచ్చిపెట్టుకుంటుంది. ఆయన ఎదురు చూసి ఆలస్యం చేశాడు. ఆయన ఆలస్యానికి కారణం పెండ్లి కుమార్తె ఆలస్యమే, అంతేగాని పెండ్లి కుమారుడు మాత్రం ఆలస్యం
కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ రాయబడింది, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా 5 కురికి నిద్రపోయాను. మిగతా 5 లేదు, వాళ్ళు కూడా నిద్రపోయారు. మీరు గమనించినట్లయితే వారు కూడా నిద్రపోయారు, అందరూ నిద్రపోయారు. ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వస్తున్నాడో హో అని సాటింపు విన్నారో వెంటనే లేచారు. అందరూ లేచి జరిగిన సంఘటన ఏంటంటే, బుద్ధి గల కన్యకలకేమో సెపరేట్ ఆయిల్ ఉంది అక్కడ, బుద్ధి లేని కన్యకలకేమో సెపరేషన్ ఆయిల్ లేదు అక్కడ. దీపాల్లో ఆయిల్ అయిపోయింది, ఇంకా వారికి స్పేర్ లేదు అక్కడ. వీళ్ళకేమో 5 దీపాల్లో నూనె ఇంకా స్పేర్ ఉంది. వెంటనే ఆ నూనె పోసుకొని దీపాలు వెలిగించుకొని లేచి వెళ్తా ఉంటే వీళ్ళన్నారు మిగతా 5, అమ్మా అక్క మాకు కూడా కొంచెం ఇస్తారా? వాళ్ళు ఏమన్నారు, మీకు మాకు చాలదు. ఏం చాలదు? నా ప్రియ స్నేహితుడా, నీవు రక్షణ పొందితే నీ రక్షణ నీ భార్యకు చాలదు. సహోదరి, నీవు రక్షింపబడితే నీ రక్షణ నీ పిల్లలకు చాలదు. యేసయ్య రాకడలో నువ్వు ర్యాప్చర్లో ఎత్తబడుతూ ఉంటే, నీ పిల్లలు విడవబడుతూ ఉంటే, అయ్యో ప్రభువా నా పిల్లలను కూడా పైకి తీసుకుని రాయ్యా, వాళ్ళు కూడా పరలోకంలో ఉండాలి అని నువ్వని ఏడుస్తావే, అప్పుడు నీ రక్షణ నీ పిల్లలకు చాలదు. నువ్వు చేయవలసినంత యేసయ్య రాకముందే నీ పిల్లల్ని ప్రిపేర్ చేసుకో. నీ భర్త కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం ఏడ్చి కన్నీరు కార్చి వారిని ప్రభు కోసం సంపాదించు. అమ్మా కొంచెం నూనె పోస్తావా? లేదు లేదు, మీకు మాకు చాలదు. ఎవరి భక్తి వారిదే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వెంటనే ఈ 5 కూడా నిర్మమాటంగా వెళ్ళిపోయారండి. వాళ్ళ పట్ల ఏమాత్రం జాలి లేదు. అక్క అక్క అని బెదివాళ్తుంటే వెంటనే అన్నాడు, నువ్వు వెంటనే వెళ్ళి బజార్కి వెళ్ళి నూనె కొనుక్కొనిరా అనగానే కొనుక్కోవడానికి అలా వెళ్ళారండి. ఇలా రాగానే డోర్ ఏమైంది? మూయబడింది. డోరు మూయబడింది. మరలా తలుపులు కొడతా ఉన్నారు. అయ్యా అయ్యా ఎప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నాం? రేపు మనం కూడా దేవరాజయ్య గారు ఏర్పాటు సెమీ క్రిస్మస్లో మేము అందరం ఉన్నామండి. నా పక్కనుండి ఆవిడ పరలోకంలో ఉంది, మరి నా సంగతి ఏంటి అని మీరు కూడా అంటారేమో. ఇప్పటి వరకు మేము కలిసే ఉన్నాం. ఈ 5 కన్యకులు అక్కడే ఉన్నారు, పిలవండి వాళ్ళు కూడా, కావాలంటే అడగండి, మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. నో నో, యేసయ్య అంటున్న మాట ఏంటి తెలుసా? మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అక్రమం చేయవారులరా నా యొద్ద నుండి పొండి. క్రైస్తవ్యము అంటే డిసిప్లిన్. క్రైస్తవ్యము అని అంటే ఒక క్రమ పద్ధతి, ఒక క్రమశిక్షణ. క్రైస్తవునికి వేషం ఒక క్రమం, క్రైస్తవుని భాష ఒక క్రమం, క్రైస్తవుని ముసుగు ఒక క్రమం. నా ప్రియమైన సహోదరులారా, మన క్రైస్తవ సహోదరులు చక్కగా ముసుగు వేసుకుని కూర్చుంటారు. అది ఒక క్రమ పద్ధతి. దేవుని సన్నిధిలో ముచ్చట కల్పించే పద్ధతిలో మీరు కూర్చుంటారు, పాటలు పాడతారు. అది ఒక క్రమం. ఇక్కడ ఇలాగే ఉంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుండే కదా. ఇంకంతకంటే నేను విస్తరించి ఏం మాట్లాడను. మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఎంత మౌనంగా ఉంటామో, ఎంత క్రమశిక్షణగా ఉంటామో, ఎంత డిసిప్లిన్గా ఉంటామో, బయట కూడా అలాగే ఉంటే. ఒకసారి మా సంఘంలో 2 మాట్లాడుకుంటా ఉన్నారు. మాటలు కాదులేండి, పోట్లాడుకుంటున్నారు. నేను అప్పుడే వెళ్ళాను. ఒక ఆవిడ నేను చూడలే, ఒక ఆవిడ నేను చూసింది. చూసిన ఆవిడ సైలెంట్ అయిపోయింది. పాపం ఈవిడికి తెలియదుగా, ఇంకేం పెద్ద పెద్దగా అరిచేస్తుంది. నన్ను చూసి వెంటనే ఆపేసింది. నేను ఇంకా వాళ్ళు కలియించుకోవడం బాగోదు కదా, అలా పక్క నుంచి వెళ్ళిపోయా. ఈవిడ చూసి నాకు భయపడి సైలెంట్ అయిపోయి నోరు మూసేసిందండి. అంటే ఇప్పుడు భయపడాల్సింది పాస్టర్ గారికా, దేవునికా? పాస్టర్ గారు ఏం చేస్తాడు? ఆయన తీర్పులోకి తెస్తాడా? లేదు లేదు, తీర్పులోనికి తెచ్చువాడు ఎవరో? యేసయ్య. నిన్ను నన్ను రేపు తీర్పులోనికి తీసుకొని రాబోతున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఎన్నో క్రిస్మస్లు జరిగించుకుంటున్నాం, ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు జరిగిస్తా ఉన్నాం. అయితే యేసయ్య నీ హృదయంలో జన్మించాడా? యేసయ్య నీకు సమాధానం ఇచ్చాడా? యేసయ్య నీకు శాంతినిచ్చాడా? నా శాంతి నీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఈ లోకానికి సమాధానం లేదు, శాంతి లేదు. యెరూషలేమును దాదాపుగా 150 సంవత్సరాలు యెరూషలేము మీద యుద్ధం జరిగింది. 130 సార్లు ఓడించారు, దాన్ని సర్వనాశనం చేశారు. కేవలం 20 సార్లు మాత్రమే దానికి ఉపశమనం కలిగేలా విజయాలు కలిగాయి. యెరూషలేముతో అంటున్నాడు. చివరి వాక్యం చదివి నేను ముగిస్తాను, ఎందుకంటే దేవరాజయ్య గారు అన్నారు, మాస్టర్ గారు అయ్యగారు 2 ఉన్నారు కదా అని అంటే, మాకు హైకమాండ్ పర్మిషన్ ఇచ్చింది, నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసింది. నాకు
అయ్యగారు మీ టైం మీదే అని అన్నారు. అందుకని నేను టైం తీసుకున్నాను. మిమ్మల్ని త్వరలో వదిలేస్తాం. అయ్యగారు కూడా ఉన్న కొంచెం సేపు మీకు వాక్యాన్ని అందిస్తారు. ఒక వాక్యం చదవండి, జకర్యా గ్రంథం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధ విలులు లేకుండా పోవును. ఈ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయము. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయము. అంటే యెరూషలేములో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో రథాలు, ఎన్నో గుర్రాలు, ఎన్నో ఆయుధాలు యెరూషలేమును రక్తపాతంగా సృష్టించి యెరూషలేముకు సమాధానము, శాంతి లేకుండా చేశారు. అయితే నీ రాజు సమాధానకరుడు యేసు ఈ లోకానికి రాబోతున్నాడు అనే చల్లని వార్త జకర్యా యేసయ్య పుట్టక ముందు 500 సంవత్సరాలకు ముందుగానే చెప్పాడు. ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు ఈనాడు సమాధానం లేని వారికి, శాంతి లేని వారికి, నెమ్మది లేని వారికి, ఆయన యొద్దకు వచ్చిన వారికి శాంతి, సమాధానం, నెమ్మది ఆయన అనుగ్రహిస్తూ దేవాది దేవుడిగా పూజించబడుతూ ఉన్నాడు. నీకు శాంతి కావాలంటే రా యేసయ్య దగ్గరికి. ఆయన ఏమన్నాడు తెలుసా? మత్తయి శుభవార్త 11:28, ప్రయాసపడి భారము వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. Those who are weary and burdened, come to me, I will rest. ప్రయాసపడి భారం వస్తున్నారు కదా, పాప భారం, నా దగ్గరికి రండి, ఆ పాప భారాన్ని దించేసి మీకు శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. కనుక ఆ శాంతి ప్రదాత యేసయ్య. విష్ యు హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. విష్ యు హ్యాపీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.